నకిలీ మద్యం కేసులో కీలక నిందితులను ఎందుకని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు? తంబళ్లపల్లి టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి, అతగాడి బావమర్ది గిరిధర్ రెడ్డి, జయచంద్రారెడ్డి పిఏ రాజేష్లను ఇంతవరకు అరెస్ట్ చేయకపోవటం అంటే అసలు దోషులను రక్షించే ప్రయత్నాలు పకడ్బందీగా జరుగుతున్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక పథకం ప్రకారమే కేసును నీరుగార్చే కుట్ర జరిగిపోతుందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన నకిలీ మద్యం కేసులో దర్యాప్తు సంస్థల వైఖరి అనుమానాలకు తావిస్తోంది. ప్రధాన నిందితుడు జనార్దన్ రావును అరెస్టు చేసి జోగి రమేష్ పై విమర్శలు చేయించి మంచి డ్రామానే నడిపారు పోలీసులు. అయితే కేసులో కీలక పాత్రను పోషించింది తంబళ్లపల్లి టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి, అతని బామ్మర్ది గిరిధర్ రెడ్డే కదా. వీరిద్దరితో కలిసి ఈ ఘోరమైన నేరంలో యాక్టివ్ గా ఉన్నది జయచంద్రారెడ్డి పిఏ రాజేష్. మరి ఈ ముగ్గురిని అరెస్టు చేయడంలో ఎక్సైజ్ అధికారులు ఎందుకు తాత్సారం చేస్తున్నారు అన్న ప్రశ్నలు వస్తున్నాయి. మొలకల చెరువులో మద్యం డంపు బయటపడ్డ తర్వాత పోలీసులు ఇంతవరకు 23 మందిని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు జనార్దన్ రావు ఇబ్రహీంపట్నం కేసులో రిమాండ్లో ఉన్నారు. త్వరలో అతన్ని పీటీ వారెంట్ పై మొలకల చెరువుకు తీసుకురానున్నారు. జనార్దన్ రావుకు క్లాస్మేట్, ఈ నేరంలో కీలక నిందితుడు అయిన జయచంద్రారెడ్డి, అతని బామ్మర్ది గిరిధర్ రెడ్డిలను ఆఫ్రికా నుంచి ఇంతవరకు పిలిపించే ప్రయత్నం కూడా చేయలేదు. రెడ్ కార్నర్ నోటీసు ఇచ్చి లుకౌట్ నోటీస్ జారీ చేస్తే ఈ ఇద్దరు ఎప్పుడు ఇండియా వచ్చినా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అయితే ఎక్సైజ్ పోలీసులు ఈ పని మాత్రం చేసినట్లు లేదు. కేవలం బెంగళూరు ఎయిర్పోర్ట్ అధికారులకు సమాచారం ఇచ్చామని చెప్తున్నారు. కీలక నిందితులు అసలు కింగ్ పిన్స్ అయిన ఈ ఇద్దరు జోలికి పోవద్దని ప్రభుత్వంలో పెద్దల నుంచి వచ్చిన అనధికారిక ఆదేశాల మేరకే పోలీసులు వీరిని అరెస్టు చేయటం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నకిలీ మద్యం కేసులో టీడీపీ అడ్డంగా దొరికిపోయింది. ప్రభుత్వ ప్రతిష్ట మందు కొట్టుకుపోయింది. అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో ఇందులో కూటమి పెద్దలు తమ మనుషులను కాపాడుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.